కాళేశ్వరం ప్రాజెక్టుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ఆ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు. జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేయొద్దని కోరారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నోరు మూసుకున్నారని వ్యాఖ్యానించారు. అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడేమో తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నిర్మించాక ఒక్క చుక్క నీరు అదనంగా ఇవ్వలేదన్నారు. పంటలకు వస్తున్న నీళ్లు ఎల్లంపల్లి నీళ్లే అన్నారు. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని సిపిఐ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. కానీ మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదని హరీష్ రావు అంటున్నారన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడం దారుణమన్నారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందన్నారు. కృత్రిమంగా పేదలు లేని దేశంగా చూపాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. నెలకు 8 రూపాయల ఆదాయం ఉంటే ధనికులవుతారా? ఇదొక దగా అన్నారు. నెలకు 20,000 ఆదాయం ఉన్నా కూడా పేదవారిగానే పరిగణించాలని కోరారు. అమెరికా చెప్పు చేతుల్లోనే నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మోడీ ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్నారన్నారు. భారత విదేశాంగ విధానం మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెద్దలకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. చిన్న వాళ్లకు బిల్లులు చెల్లించడం లేదన్న వాదన ఉందని అన్నారు. చిన్న వాళ్లకు బిల్లులు చెల్లించి వాళ్ళను కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బిల్లులు రాక చిన్నవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరి కూనంనేని వ్యాఖ్యలపై కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా హరీష్ రావు ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పింది. ఇక కేసీఆర్ పై ఈగ కూడా వాళ్ళనివ్వమన్న కవిత దీనిపై ఎలా స్పందిస్తారా అన్నది కూడా అందరూ వేచి చూస్తున్న అంశం.